అందరికీ నమస్తే అండి. వీడు దరిద్రుడు ఉంటాడు ఒకడు, తెలంగాణలో ఉంటాడు. వాడి పేరు జర్నలిస్ట్ శంకర్ అన్నమాట. జర్నలిస్ట్ శంకర్ అనే కన్నా గత కొద్ది కాలం క్రితం మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పేసి అని రోడ్డు మీద పరిగెత్తించి కొట్టారు, కుక్కను కొట్టినట్టు. గుర్తుందా? మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఇక్కడ ఒకసారి అది ఫోటో కూడా ప్లే చేస్తాను, ఒకసారి చూపిస్తారు చూడండి. ఆడే జర్నలిస్ట్ శంకర్ అంటే. ఇగో ఈడు నేను చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ అంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్లో దిగితే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటి వరకు ర్యాలీగా బయలుదేరారు. దానిపైన వీళ్ళు ఏడుపుమాట. అప్పుడు ఒక ట్వీట్ చేసాడు, ఏమని? థ్యాంక్స్ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ నిరుద్యోగ బిడ్డలకు ఎక్కడికక్కడ పోలీసులు పెట్టి నిర్బంధించి పచ్చి తెలంగాణ వ్యతిరేక అయిన చంద్రబాబు నాయుడికి సాదర స్వాగత సత్కారాలు చేసి తెలంగాణకు ఆహ్వానిస్తున్నందుకు. తెలంగాణకి ఆయన కొత్తగా రావట్లేదు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి అంతే. అక్కడ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకించి ఆహ్వానించింది ఏముంది? బేగంపేట ఎయిర్పోర్ట్కి ఏమైనా రేవంత్ రెడ్డి గారు వెళ్ళారా? లేదు. కొన్ని సంబంధించిన మంత్రులు ఎవరైనా వెళ్ళారా? ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు ఎవరైనా వెళ్ళారా? లేదు. దేనికిరా మీ ఏడుపులు ఏంటంటే, కేసీఆర్ని ఇంట్లో కూర్చోపెట్టేశారు. ఒక్కొక్కరు పార్టీ ఖాళీ అయిపోతుంది. ఒక్కొక్కరు రోజుకి ఒక ఎమ్మెల్యే గారు చొప్పునో, లేదంటే నెలలో 2-3 సార్లు ఏదో ఒక వార్త వింటూనే ఉన్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరాడు అని చెప్పేసాను. ఇది మనోడు పక్క కేసీఆర్ కుక్కలు అంటాడు అన్నమాట. జర్నలిస్ట్ ముసుగులో ఉండి కుక్క కంటే హీనంగా పనిచేస్తాడు, మామూలుగా కాదు. 10 ఏళ్ళ అధికారంలో ఉండి క్యాడర్ లేని పార్టీ అయిపోయింది ఈ రోజున. తెలంగాణలో టీఆర్ఎస్ క్యాడర్ లేదు ఆ పార్టీకి. ఓడిపోగానే పార్టీ మొత్తం ఖాళీ. వీళ్ళు ఏడిపి ఏంటంటే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీకి క్యాడర్ మాత్రం చెక్కు చెదరలేదు, క్యాడర్ మాత్రం అలాగే ఉంది. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళినా క్యాడర్ మాత్రం అలాగే ఉంది. వీళ్ళు ఏడుపు అది, ముఖ్యంగా వీళ్ళు ఏడుపు అదే. పైగా ఇంకొకటి ఏం మాట్లాడతాడంటే, పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. వీడు జర్నలిస్ట్ ఎలా అయ్యాడో మాకు అర్థం కావట్లా. తెలంగాణలో ఎవరిని అడిగినా, ఇంక్లూడింగ్ మీ బాసు కేటీఆర్ని అడిగినా, లేదంటే కేసీఆర్ని అడిగినా సరే వాళ్ళే చెప్తారు, హైదరాబాద్ రూపురేఖలు మార్చింది చంద్రబాబు నాయుడు గారే. వాళ్ళ తెలంగాణకి ఆర్థికంగా అంత ఆదాయం అవుతుందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఈ మాటలు ఏం చెప్పే మాటలు కాదు. అనేక సార్లు కేసీఆర్ చెప్పాడు, కేటీఆర్ కూడా చెప్పాడు. నీకు తెలియకపోవచ్చు, ఈ బానిస బతుకులు మానేయంటారు. ఇంకా నేను కొట్టడంలో తప్పులేదు, అందుకే నేను కుక్కను కొట్టినట్టు కొట్టారు. అప్పుడు ఆ ఏడుపులు మానేయండి. ఒకటే ఏడుపు. నేను ఉదయం నుంచి నేను సాయంత్రం వరకు ఒకటే ఏడుపు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ పచ్చ జెండాలే, ఎక్కడ చూసినా కానీ తెలుగుదేశం పార్టీ జెండాలే. అసలు రాష్ట్రం ఏమైపోతుంది? రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది. ఇగో ఇలాంటి మాటలు మాట్లాడితేనే, ఇలాంటి ప్రచారాలు చేస్తేనే ప్రస్తావించకూడదు. అసలు మీ పేర్లు కూడా ప్రస్తావించడానికి ఇష్టపడం, కానీ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ముందుగా నువ్వు జర్నలిస్ట్ ఎట్టగాయో మాకు అర్థం కావట్లేదు. ముందు ఆ జర్నలిస్ట్ అనే పేరు తీసేయండి. ఎదురా ఆ జర్నలిస్ట్ అనే తోకలు తగిలించుకొని ఒక పార్టీకి కొమ్ము కాసేమాకండి. డైరెక్ట్గా నీ పేరు పెట్టుకొని బీఆర్ఎస్ కార్యకర్తని పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. నీకు అంత కడుపు మంట పనిచేయదు, అంత ఆక్రోశం అంటాం కదా, అంత కడుపు మంట పనిచేయదు నీకు. ఎవడు అవుడన్నా కాదన్నా తెలంగాణ హైదరాబాద్ రూపురేఖలు మార్చింది చంద్రబాబు నాయుడు గారే. ఆ విషయం ఏ రాజకీయ నాయకుడిని అడిగినా, ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ని అడిగినా, మంత్రిగా పనిచేసిన కేటీఆర్ని అడిగినా అవే మాటలు చెప్తాడు. నీలా సగం చదివేసి ముందు జర్నలిస్ట్ అని చెప్పేసి ఒక తోక తగిలించేసుకొని నువ్వు తెలంగాణకి చంద్రబాబు నాయుడు గారు పచ్చి వ్యతిరేకం అంటే అయిపోద్ది ఏంట్రా? జనానికి తెలియదా? కాబట్టి ఈ విష ప్రచారాలు మానేయండిరా. ముందు పడిపోయిన టీఆర్ఎస్ని ఎలా లేపాలి, క్యాడర్ని ఎలా కాపాడుకోవాలి, కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలి, నాయకులు పార్టీని విడిచి వెళ్ళిపోకుండా ఎలా కాపాడుకోవాలి, కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఎందుకు బయటికి రావట్లేదు, ఎప్పుడు బయటికి రావాలి, ఎందుకు బయటికి రావాలి, అసలు వీటిపైన చర్చ పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ముందు దానిపైన ఆలోచించండి ఒకసారి. తదుపరి చర్యలు, ఎందుకంటే మళ్ళీ ఉన్నాయి కదా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. మీరు ఎలాగే పిచ్చ మాటలు మాట్లాడనుకో, అందులో కూడా మూకుమ్మడిగా కలిసికట్టుగా తొక్కేస్తారు మొత్తం. గతంలో కేటీఆర్ ఎలాంటి మాటలు మాట్లాడినందుకే, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎలాంటి మాటలు మాట్లాడినందుకే మిమ్మల్ని అక్కడ దాకా తీసుకొచ్చి కూర్చోబెట్టారు.
ఇప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడారనుకో ఆ పుచ్చి పేలిపోద్ది ఒక్కొక్కడికని. జిహెచ్ఎంసీలో కూడా మూలన కూర్చోబెట్టారంటే మీ సినిమా అయిపోయినట్టే, పార్టీ మూసుకొని పోవాల్సిందే. ఇంకా ఆల్రెడీ ఆ స్థాయికి వస్తారు, ఆ స్టేజ్కి వస్తారు. కాబట్టి ఏంటంటే ఇంకా అచ్చమాటలో చంద్రబాబు నాయుడు గారి పైన విషయం కక్కే ప్రయత్నాలు చేయమాకండి. రాష్ట్ర ప్రజలకు తెలుసు, మీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు తెలంగాణకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, కేసీఆర్ ఏం చేశాడు. లేదంటే మీలాంటి జర్నలిస్ట్ ముసుగులో ఉన్న చేసే విష ప్రచారాలు ఏంటి అనేది ప్రజలకు తెలియకుండా లేదు కదా, అందరికీ తెలుసు. ఇంకా ఆ మాత్రానికి ఎందుకంటే గుట్టలు దించుకోవడం. పైగా కింద కామెంట్లు చూస్తే వీడేదో సొంత ఏదేదో తెలంగాణ సొంత జాగీర్ అన్నట్టు బాధపడిపోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అది గుర్తుపెట్టుకో బాగా. అనవసరమైన పేలాపన, అనవసరమైన ప్రస్తావన తీసుకొస్తే అది నీకే చెడ్డ. మళ్ళీ గత పరిస్థితులు, గత అనుభవాలు బాగా గుర్తెచ్చుకో. ఆ స్థాయికి నువ్వు దిగజారిపోవని చెప్పి నేను అనుకుంటున్నా. అర్థమైందా? అంతసేపు తెలుగుదేశం పార్టీ మీద ఎడుతుంది. ఈ మెయిన్ ఎజెండా అదే. ఈ జర్నలిస్ట్ శంకర్ అనేవాడు మెయిన్ ఎజెండా ఏంటంటే తెలుగుదేశం పార్టీ పని పడి ఆడవాలి. మీ రాష్ట్రం బాగు కోసం మాట్లాడరు బాబు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులు చేసిందనుకో దాని గురించి క్వశ్చన్ చేయి, బ్రహ్మాండంగా ఉంటుంది. తెలంగాణలో అధికారంలో లేని పార్టీ, గత ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు తెలుగుదేశం పార్టీ. అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని చూస్తే వచ్చేళ్ళకి పోసేసుకుంటారు అన్నమాట, మామూలుగా పోసుకోరేలో. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి వస్తున్నారు, నన్ను తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళాడు కదా, నిన్నటి నుంచి వెళ్ళి ఏడుపులు మామూలుగా లేవన్నమాట. ఒక్కెట్టి ఎడుతున్నారన్నమాట. ఎందుకంటే ఈ చెప్పాను కదా ఇందాకే, వీడు పక్కా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, అది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త. ఆ ఏడుపులు కొన్ని. ఒక పక్క పార్టీ ఖాళీ అయిపోతుందని ఒక బాధ, ఒక పక్క కేసీఆర్ ఫామ్ హౌస్లో తాగి పడుకుంటున్నాడు కానీ బయటికి రావట్లేదు అనేది ఇంకొక బాధ. ఇలా ఈ బాధలన్నీ ఏడుపులోనే తెలుగుదేశం పార్టీ పని చూపించేయాలా, చంద్రబాబు నాయుడు గారి పని చూపించేయాలా, మళ్ళీ ప్రాంతీయవాదం తీసుకొచ్చేయాలా, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేయాలా, మళ్ళీ తెలంగాణ ఆంధ్రోడు తెలంగాణోడు అనే వాదన తీసుకురావాలి ముందుకి. చక్కగా ఉన్నారు తెలుగు రెండు రాష్ట్ర ప్రజలు అన్నదమ్ములాగా చక్కగా ఉన్నారు. ఎక్కడ విభేదాలు లేవు, ఎక్కడ విభేదించుకుంటలేదు. చిచ్చు పెట్టే ప్రయత్నం చేసేది ఎవడన్నా ఉన్నాడంటే ఇలాంటి బోకేదలు జర్నలిస్టులుగా పేరు పెట్టుకునే కొంతమంది యాదవులు, లేదా టీఆర్ఎస్ పార్టీ అధినాయకులు. ఈ రెండే. విద్వేషాలు రెచ్చగొట్టాలి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలంటే మొదట టీఆర్ఎస్ కేసీఆర్, తర్వాత కేటీఆర్, తర్వాత ఈ బోకేదలు కొంతమంది ఉన్నారు, జర్నలిస్టులుగా చెప్పుకునే యాదవులు కొంతమంది ఉన్నారు. వీళ్ళు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు. మీరు ఈ ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు మానేయండిరా, బ్రహ్మాండంగా ఉంటుంది. అర్థమైందా? ప్రతి ఎదవకి ఇది ఒక అలవాటు అయిపోయింది.